ఎలా రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేయబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. రేవంత్ అన్న ఫస్ట్ టైం జూబ్లీహిల్స్కి వస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రజలు కూడా రేవంత్ అన్న చూడాలని చాలా ఈగర్గా ఉన్నారు. కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్నారు, పథకాలే అందట్లేవు అనేసి. అన్ని పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. తప్పకుండా రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది. ప్రజాపాలన మీద నమ్మకం. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి దయచేసి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తాను. ఎలా అనిపిస్తుంది ప్రచారం? మీరు చూస్తున్నారు కదా, ఇంటింటికి ప్రతి ఒక్క ఇంట్లో, ఈ గల్లీలో నేను స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా చూస్తున్నా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా అడిగి పోగానే నువ్వు మా ఇంటికి ఇది చేసినావు, మా పిల్లలకి ఇది చేసినావు అని ప్రతి ఒక్క ఇంట్లో బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని ఆరతులు బట్టి దండలు వేసి పంపిస్తున్నారు. ఇక ఓట్ల గురించి వాళ్ళకి ఒక్కొక్కరికి నేను అనుకుంటా, వాళ్ళ రిలేషన్ అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకో, ఎవరన్నా కానీ ఒక్కొక్కరు ఇక్కడ 100 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేయించడానికి, నవీన్ యాదవ్కి వేయించడానికి ఉన్నారు. ఓకే, కేటీఆర్ కామెంట్ ఏమని చేస్తున్నారంటే 1500 పైగా దొంగ ఓట్లు ఉన్నాయనేసి అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి గడ్డి వీకినారు. ఇవాళ 23లో ఉన్న ఓటర్ లిస్టే ఇప్పుడు ఉంది. కొత్త యాడ్ కాలే, మైనస్ కాలే. మరి దొంగోట్లు వాళ్ళు రాయించుకున్నట్ట, మేము రాయించుకున్నట్ట? ఏమంటే చూడు, అద్దం బాగా ముఖం బాగలేక అద్దం బలగొట్టినట్టుంది వాళ్ళ పని. కాంగ్రెస్ ప్రజలకు చాలా బాకీ ఉంది, పథకాలు కూడా అందట్లేవు అనేసి కూడా కామెంట్ చేస్తున్నాడు. వాళ్ళు దోసుకున్నవి మాత్రము ఒక్కొక్కరి మీద 2 లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళ కుటుంబము, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి వాళ్ళు బాకీ ఉన్నమాట వాస్తవం. ఇవేమన్నా మేము ఇచ్చినవి ఇలా ప్రతి ఇంట్లో ఏడికి పోయినా మహిళలు చెప్తారు, ఒక్కొక్క నెలకు మాకు 2000 నుంచి 4000, 5000 రూపాయలు ఫ్రీ బస్సులో తిరుగుతున్నాము, సన్న బియ్యం తింటున్నాము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తుంది. ఇవన్నీ చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి పోతున్నారు. వాళ్ళలాగా దోసుక తినడానికి 40,000 కోట్లు ఉన్న కాళేశ్వరాన్ని 1,50,000 కోట్లు చేసి దోసుక తిన్నారు. అవన్నీ ప్రజలకు బాకీ ఉన్నది వాళ్ళ కుటుంబం. మళ్ళీ ఒకసారి అడిగితే ముందు మీరు బాకీ ఉన్నాయి కట్టినాక మాట్లాడండి రా అని చెప్పండి. ఇంకోటి నవీన్ యాదవ్ గారి మీద కామెంట్ చేస్తున్నారు కేటీఆర్ గారు, దాన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా, ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటే నేను ఈ పని చేసినా నా కోటేయమని అడగాల. వీళ్ళ మీద కామెంట్ చేయడం తప్ప ఇంకొక పని ఇవాళ 2 నెలల సంది చూస్తున్నాం. ఏ ఒక్కరోజు కూడా మేము ఈ పని చేసినాం, ఇది మోరీ వేయించినాం, లేకపోతే వైర్లు తీపిచ్చినాం అని ఒక్కోటి కూడా ఇవాళ దాకా అడగలే. అంటే వాళ్ళు ఎంత దొంగలో మీరు అర్థం చేసుకోండి. జూబ్లీ ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తాం? ఇప్పుడు నవీన్ యాదవ్ అంటాడు, ఇక్కడ పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ ఈ బస్తీలంతా చిన్నప్పటి సంది తిరిగిన వ్యక్తి. ప్రతి ఇంట్లో మా పిల్లలతో పాటు చదువుకున్నాడు, మా పిల్లలతో ఆడుకున్నాడు, లేకపోతే మా పిల్లలతో కలిసి తిరిగిండని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంత అందుబాటులో ఉండి నియోజకవర్గం నడి సెంటర్లో ఉన్న నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నది. ఒక్కొక్కడికి అడ్రస్ గల్లంత అవుతుంది. ఇప్పుడు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నువ్వు ముందా నేను ముందా అనటానికి మాకు వాళ్ళకి ఎక్కడ దరిదాపులు లేరు. కానీ వాళ్ళకి 20,000 30,000 ఇద్దరికి వచ్చినా ఒక్కొక్కడు ఆ 20,000 కన్నా నాకు 21 వస్తుంది అనుకునే పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో ఎలా ఉండబోతున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి మీకు తెలియదు ఏం లేదు. ఆయన బయటికి వెళ్ళిండంటే రోడ్ షో అప్పుడు చూసినాకనే మన నాతో మాట్లాడండి. స్వచ్ఛందంగా వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తున్నారంటే స్వాగతం చెప్పడానికి ఈ నియోజకవర్గ ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఓకే, పల్లె పువ్వు తెలుపు, నవీనన్న గెలుపు, జూబ్లీహిల్స్ గడ్డ, నవీనన్న అడ్డ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నవీనన్న తప్పకుండా గెలుస్తుంది. నమస్తే అన్న. జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ఓరావరిగా ప్రచారం సాగుతుంది. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి నిలబడరు, ఆయన పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది ఆరోపణలలా అంటే పసలేదు. యాక్చువల్గా అది నెగటివ్ ఫాల్స్ ప్రొపగండా అని అనుకుంటున్నాం. ఎందుకంటే జస్ట్ టీఆర్ఎస్ ఏంటంటే గెలవలేక ఒక అంటే ఎలాగో ఏదో రౌడీ షీటర్ అని చెప్పేసి ఏదో ఒక ఫాల్స్ ప్రొపగండా క్రియేట్ చేసి ఓట్లను డివైడ్ చేసి ఓట్లను దండుకునే ప్రయత్నం అది తప్ప సో అందులో సత్యం అనేది ఏమీ లేదు. ఎందుకంటే బికాస్ మేము ఇక్కడ నుంచి ఒక 30 to 40 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. నవీన్ అన్న ఎలాంటి వాడో మాకు తెలుసు. సో ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలందరూ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నవీన్ అన్నను గెలిపించుకోవడానికి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే కాదు కానీ నవీన్ అన్న పర్సనల్ ఇమేజ్ వల్లనే గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేటీఆర్ ఏమంటున్నాడు అంటే నవీన్ యాదవ్ గెలిపిస్తే ఒక ట్యాగ్ లైన్ అయితే పెడుతున్నాడు. మరి పథకాలు కూడా ప్రజలకు అందట్లేవు అంటున్నారు. నిజమే అంటారు ఇదంతా? మరి
పథకాలంటే ఇప్పటి వరకు అయితే చూసినాము. నేను టీఆర్ఎస్ 10 yearsలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. బట్ ఇప్పుడైతే రేషన్ కార్డు దాదాపు ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. సో అది కంటిన్యూ ప్రాసెస్ అని కూడా చెప్తున్నారు. రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఏవైతే ఇంతకుముందు బియ్యం ఇచ్చే వాటికంటే ఇప్పుడు కొంచెం బియ్యం బెస్ట్గా ఉన్నాయి. సో వాటిని ఈజీగా తినవచ్చు, తినగలిగే బియ్యం ఇస్తున్నారు. అదొకే ఫ్రీ బస్ అంటున్నారు. బట్ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, కొంచెం పెన్షన్స్ ఇచ్చేటివి ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ 1 year టర్మ్లో చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి గత ప్రభుత్వం వల్ల కార్మిక్ నగర్ చాలా డెవలప్ చేసాము, ఎందుకు ఎవరు ఓటు అనేసి కూడా అంటారు. నిజంగా డెవలప్ చేయలేదంట. సో నాకు తెలిసి మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడ? గత వారం నుంచి తిరుగుతున్నాం. వారం నుంచి అసలు రోడ్లు మీకు కానీ రోడ్లను చూసినా కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లుంది ఇక్కడ? ఎందుకంటే మేము 30 years నుంచి ఉంటున్నాము. టీఆర్ఎస్ అయినా అంతకుముందు ప్రభుత్వాలైనా చేసుకుంటూ వచ్చినాయి. బట్ స్టిల్ ఇది ఇంకేంటంటే జూబ్లీహిల్స్ ఒక నేమ్ పెట్టుకొని ఏదేదో హై రిచ్ ఏరియా అని అనుకుంటున్నారు, కానీ కంప్లీట్గా 80 to 90% స్లమ్సే ఉన్నాయి ఇక్కడ. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. రోడ్లు మీకు చిన్న వర్షం పడ్డా కూడా కంప్లీట్ వాటర్ ఫ్లో అవుతుంటుంది, అంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంటుంది. ఈవెన్ తాగే నీళ్ళలో కూడా అప్పుడప్పుడు డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంటాయి. సో అంటే కొంత మాగంటి గోపీనాథ్ ఏమి చేయలేనని చెప్పలేను, కానీ చిన్న గ్రౌండ్ కానీ అది ఫంక్షనల్ కానీ కట్టించింది. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. బట్ ఇంకా రోడ్లు కానీ అవన్నీ అలానే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఈ 2 yearsలో కొంచెం ఈ బై ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఒక 150 crores అట్లా పెట్టి రోడ్లు అయితే ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మీరు గల్లీ చూడవచ్చు. సో ఆల్మోస్ట్ ఇనాగ్రేషన్ అయిపోయింది. ఈవెన్ రోడ్లు కూడా వేస్తున్నారు వేసే దగ్గర. ఫైనల్గా అయితే నవీన్ కుమార్ యాదవ్ గారు గెలిచే ఛాన్స్ ఉంది. 100% గెలుస్తారని అనుకుంటున్నాం మేము. డెఫినెట్గా ఒక 30 to 40% మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాం. ఈజీగా ఛాన్స్ ఉంది.